ప్రేమిందేమిట్లారా, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ కలిగి కొన్ని విషయాలు మీకు తెలియపరిచి మిమ్మల్ని బలపరిచి ప్రభు దగ్గరికి మిమ్మల్ని నడిపించాలని, ప్రభు వైపు మిమ్మల్ని తిప్పాలని ఆకాంక్ష కలిగి మీ ముందుకు రావడం జరిగింది. ప్రేమిందేమిట్లారా, దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏ వాగ్దానం ఇస్తున్నాడంటే, నిన్ను అత్యధికముగా అభివృద్ధి కలగజేసేదను అని వాగ్దానము చేస్తున్నాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి, ఆ నమ్మదగిన దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు కాబట్టి అబ్రహాము జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా నిర్గమకాండము 1వ అధ్యాయం 7వ వచనం మనం గమనిస్తాం. అక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము సంతానం అంతా కూడా క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళడం, అత్యధికమైనటువంటి ఆ సంతానం ప్రబలినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ప్రేమ దేవుడారా, అబ్రహాము జీవితంలో, అబ్రహాము కుటుంబంలో, వారి యొక్క వంశంలో ఆ వాగ్దానము నెరవేర్చబడడానికి కారణం ఏంటంటే అబ్రహాము దేవుని మాటను నమ్మాడు. ఈ సమయంలో నీవు కనుక దేవుని మాట, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం, ఆ మాటను నమ్మి ఈ లోకాశలను, లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను, లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క అన్యాచారాలన్నింటినీ కూడా నువ్వు విడిచిపెట్టి నువ్వు దేవుని వైపు కనుక నువ్వు తిరిగినట్లయితే అద్భుతమైన కార్యం జరుగుతుంది, నెరవేర్చబడుతుందని ఈ సమయంలో మీకు తెలియపరుస్తూ మిమ్మల్ని బలపరుస్తున్నాను. దేవుని మాట వింటావా, దేవుని వైపు తిరుగుతావా, నువ్వు తిరిగినట్లయితే తప్పకుండా నీకు కార్యం జరుగుతుంది, జరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించునుగాక. ఆమేన్.